మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అగ్రహారం వెంకటాపూర్లో ఒక విషాద ఘటన. మొత్తం ఒక ఫ్యామిలీ కూడా చెరువులో పడిపోయి చనిపోయినటువంటి ఘటన జిల్లా వ్యాప్తంగా చాలా చర్చనీయాంశంగా మారింది. చిన్న చిన్న పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారు, చదువుకుంటున్న క్రమంలో కూడా పండగ ఉంది, ఇక్కడ పెద్ద ఆయనకు దెబ్బ తాకిందని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ తీసుకొచ్చారు ఇంటికి. ఈ క్రమంలోనే వాళ్ళు చెరువు దగ్గరికి, వాళ్ళ తల్లి చెరువు దగ్గరికి బట్టలు పిండడానికి వెళ్ళింది. ఆ క్రమంలో పిల్లలు స్నానం చేద్దామని చెప్పేసి దిగిన క్రమం చూసి చూడగానే పిల్లలు గుంతలో పడిపోవడం, తల్లి ఒకేసారి ఆవేదనతో వెళ్ళడము, ఆ తల్లి కూడా అక్కడే పడిపోవడం, మొత్తం ముగ్గురు పిల్లలతో పాటు తల్లి పడిన ఘటన మొత్తం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక కుటుంబం కూడా ఎడారిగా మారినటువంటి పరిస్థితి. లింగయ్యకు సంబంధించి కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడదాం. ఆ మౌనికకు సంబంధించిన కుటుంబం వాళ్ళు ఇక్కడ మొత్తం కూడా చాలా దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఒకసారి పలకరించే క్రమం చూద్దాం. లింగయ్య, మౌనిక వీళ్ళు ఆ పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు. అయితే లింగయ్యకు ఇప్పుడు ఎవరైతే మౌనిక ఉందో ఈమె మూడో భార్యగా చెప్పొచ్చు. ఫ్యామిలీ ఉన్నారు, మాట్లాడదాం ఎంత ఆవేదనలో ఉన్నారో. ఒకసారి లింగయ్యకు సంబంధించినటువంటి అక్క ఉంది, మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏందమ్మా ఇప్పుడు మొత్తం చాలా మీ కుటుంబం మొత్తం కూడా చెరువులో పడిపోవడం, పండగ రోజు ఈ విషాద ఘటన జరగడం మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా అయితే మొత్తం బాధాకరమైనటువంటి విషయం. ఎట్లా జరిగిందమ్మా అసలు విషయం? అంటే సార్, నాకు నాన్నకి దెబ్బ తగిలిందని హాస్టల్కి నుంచి 2 రోజులు లీవ్ అడిగి మేడం దగ్గరికి నుంచి తీసుకొచ్చేసిన. నేను తీసుకొచ్చినాక ఒక 1 డేనే ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ డే వాళ్ళ మమ్మీతోటి చెర్లకు పోయారండి సార్. పోయిన సంగతి ఎవరికి తెలియదు, బాగానే ఉన్నారని అనుకున్నాము. పొద్దున్నే లేచి 7 అట్లా ఫోన్ చేసి, నాకు 7 గంటలకు ఫోన్ చేసి, అత్తమ్మ నువ్వు రావా, పండగ ఉంది కదా అంటే, వస్తలేమ్మా నాకు హెల్త్ బాగాలేదు కదా, తాత ఇట్లుండగా చూసుకుంటారని అంటే ఉన్నాడు. కానీ నాయన చిన్నోడైతే బాబు నాన్న నిడిచిపెట్టయితే ఎక్కడికి పోడు. కానీ ఆ రోజు ఎలా వెళ్ళిండో తెలీదు. అయితే తీసుకొని ముగ్గురు పిల్లల్ని తీసుకొని మీ చెరువుకి వెళ్ళిపోయింది. అట అంటే బట్టలు పిండడానికి వెళ్ళిందా? బట్టలు వెంటనే అక్కడ బట్టలు ఉన్నాయి, బట్టలు నానబెట్టిన ట్రబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. 2 పిల్లలు బట్టలు ఇప్పేసి నీళ్ళలో స్నానం చేసిన. పెద్ద పాప అయితే బట్టలు ఇప్పలేదు. వీళ్ళు ముగ్గురే నీళ్ళల్లో ఉన్నారు. పెద్ద పాప అయితే బట్టలతోని పడి ఉంది దాంట్లో. అంటే పడిందంటే మనకు తెలీదు, కానీ అట్లా కనిపించారు తెల్లారి. అయితే ఊరంతా వెతికినాం ఎక్కడున్నారు అని. నాన్న వెతికిండు, తమ్ముడు వెతికిండు, ఊర్లో అందరూ ఎవరింటికైనా కూర్చున్నారేమో, వస్తారేమో అని. ఇక ఆ తర్వాత భయం వేసింది, ఇంకా వస్తలేరు, 8 అయింది 9 అయింది అని చెప్పేసి ఏమన్నా బోర్కాడ కరెంట్ వైర్లు ఇట్లా తెగిపోయి పడ్డారేమో, రాలేరేమో నా భయంతో తమ్ముడిని బెదిరిస్తే వెళ్ళి చూసింది సార్. వెళ్ళి కూడా బట్టల కాడ ఇట్లా చూసేసరికి బండ మీద బట్టలు అన్నీ ఇట్లా పెట్టి ఉన్నాయంట టబ్లో. పిల్లల బట్టలు ఇట్లా ఉన్నాయని తమ్ముడు దిగి చూసారు. అక్కడ పిల్లల చెప్పులు, వాళ్ళ బట్టలు, పొడి బట్టలు, నానబెట్టిన బట్టలు అని చూసి నీళ్ళకి దిగేసరికల్లా చిన్న పాప చెయ్యి తగిలిందంట తమ్ముడికి. ఇక మా తమ్ముడు లింగయ్యకు తగలంగానే ఇట్లా చేతి పెట్టేసరికి ఆమె బురదల నుంచి పైకి తేలింది. ఇప్పుడు మొత్తం ఎన్ని గంటలకు వెళ్ళారమ్మా వీళ్ళు బట్టలు పెడదామని? మధ్యాహ్నం టైంలో వెళ్ళినారు సార్. మధ్యాహ్నము 12-1 గంట మధ్యలో వెళ్ళిండ్రు. ఇంక ఎవరు చూడలేరు వాళ్ళని. అక్కడ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కాపాడేవాళ్ళు, కానీ ఇంక అక్కడ ఎవరు వెళ్ళలేదు. అది లోతు చెరువు, ఇట్లా గుంతలు తీసిరు, పొక్కలు తీసి జేసీబీ తోటి. ఆ జేసీబీ పొక్కలు వీళ్ళకి తెలియలేవు సార్. తెలియక 4 చనిపోయినారు. ఇంకా అక్కడ నుంచి వెతుక్కొని వచ్చేసి 3 పిల్లలు నైట్ దొరికిండ్రు. పెద్ద ఆమె వాళ్ళ అమ్మ నైట్ దొరికింది, 2 పిల్లలు దొరికిరు చిన్నోళ్ళు. పెద్ద ఆమెనేమో తెల్లారి దొరికింది. ఎన్ని గంటల ప్రాంతంలో మీరు వెళ్ళారమ్మా? ఇక్కడ ఇంకా కనిపించట్లేదు, ఇంకా రావట్లేదు అని చెప్పేసి ఒక బాధలో వెళ్ళారు. నాన్నేమో ఇక్కడ పెద్ద మనుషుల దగ్గర కూర్చొని ఉంటాడు కదా, అక్కడక్కడ వీళ్ళు ఇళ్ళల్లో పని చేసుకుంటారని అనుకుని నాన్న పెద్ద మనుషుల దగ్గర కూర్చొని ఉన్నాడు. తమ్ముడేమో అమ్మాల పనికి వెళ్ళిండు. అమ్మాల పనికి వెళ్ళి వచ్చి నాకు 7 గంటలకు ఫోన్ చేసిండు. ఎక్క పిల్లల్ని దగ్గరికి ఏమన్నా వచ్చిరంటే, నా దగ్గరికి ఎందుకు వస్తారో, తెల్లారితే పండుగ ఉంది అలా అమాస, ఎక్కడికి వెళ్ళొద్దని కూడా చెప్పినా నేను. ఎందుకు వస్తారా అనేసి అంటే, ఇంట్లో లేరు, నాయన అడిగితే లేరు అంటున్నారు. అంటే లేరన్నప్పుడు కూర్చొని లెంకాలే కదా వేరే వాళ్ళ ఇళ్ళల్లో అని చెప్పిన నేను. ఇక పోయిండు తమ్ముడు, ఇదంతా లెంకేసి బోర్కాడికి వెళ్ళి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ పక్కనే ఊరు ఉంటుంది బిక్కనూరు, అక్కడికి వెళ్ళి వెతికేసి ఇంకెక్కడ లేరు అనేసరికల్లా నేను ఇంకా మళ్ళీ చెరువు దిక్కడ వెళ్ళురా, ఆడ కూడా పొలం ఉంది కదా, ఏమన్నా పిల్లలు పోయిరేమో తెలీదు అని అంటే, మేము అట్లా అనుకోలేదు కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఏమైనా ఏడిపిద్దామని తీసుకొని వెళ్ళిందేమో పిల్లల్ని అని చెప్పేసి అనుకున్నా. కానీ అట్లా జరగలేకపోయింది సార్. మీరు మేనత్త అవుతారమ్మా పిల్లలకి? మేనత్త నడిపాము. మేము 3 అక్క చెల్లెళ్ళము. మా అక్క చనిపోయింది, మా అమ్మ
ఇంకా వీళ్ళు ఎంబడెంబడి చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు పిల్లల తల్లి కూడా చనిపోయి 4 years అవుతుంది. ఈమెను చేసి కరెక్ట్గా నిన్నటికి 1 year అయింది సార్. ఈ 1 year లోపల చాలా ఇబ్బంది పెట్టింది మమ్మల్ని. అయినా సరే ఒక ఆడపిల్ల ఇంటి ముందట ఉండాలని మేము అనుకున్నాం. మా ఊరోళ్ళు అందరూ వద్దు, ఆమెకు ఒక పాప ఉండే సార్. ఆ పాప ఇక్కడికి వచ్చినాక 3 monthsకే తను బాగా కొట్టి చేసి అన్నం తినబెట్టకపోయేది ఇక్కడని. అవన్నీ వీడియోస్ ఉన్నాయి. అందరూ వెళ్ళగొట్టు వద్దు అన్నా కానీ నేనే బలవంతం చేసిన సార్. ఇంటికాడ ఉండని, ఎంత చెడ్డదైనా ఆడ ఉండాలి కదా అన్నట్టుగా ఉంచిన. మళ్ళీ మొన్న జనవరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన ఇంటికి వచ్చి తన 10 days అయింది, 10 రోజులు అయింది వచ్చి. ఆ 10 రోజులలో కూడా నాతో మంచిగానే మాట్లాడింది. ఉంటావా అంటే ఉంటానది. ఇక్కడ మన ఊర్లో అందరితోటి కూడా నేను మాట్లాడా. ఎందుకంటే ఎందుకు రానిచ్చినావు, ఈమె 2 నెలలు వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది, ఏం చేస్తుందో అని అన్నారు. చేపించుకోదన్నా కానీ కూడా ఎందుకు ఉండనులే, అందరూ వచ్చి మన ఇంట్లో సంసారం దిద్దరు కదా, పిల్లలు ఇంత పెద్దగా అవుతున్నారు, హాస్టల్లో ఎన్ని రోజులంటా ఉంచుతాము, నాన్న చాదన అయితే లేదు, వాడు ఎన్ని రోజులంటే వండుకొని తింటాడు, ఊర్లోకి వెళ్తే ఒక మాట అంటారు కదా సార్. కానీ ఇట్లా వేసేదని తెలియదు నాన్నతోటి తమ్ముడితోటి అన్నదంట. నన్ను ఉగాది రోజు పెళ్లి చేసుకున్నావు, ఉగాది కల్లా నేను మళ్ళీ ఏదో ఒకటి చేసే పోతాను అన్నదంట. కానీ నాతో చెప్పారుగా, నేను అనుకున్నాయన్నీ చెయ్యరు కదా, అట్లా అనుకున్నా. కానీ ఇంత కరెక్ట్గా చేస్తుందని అనుకోలేదు. వాళ్ళు అంత కరెక్ట్గా వెళ్ళి నలుగురికి చనిపోయినారంటే కూడా నమ్మలేకపోతున్నాను. చూడండి, మొత్తానికి లింగయ్యకు 4 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. ఆ పెళ్ళైనప్పుడు మొదటి భార్యకు 3 సంతానం, అక్షర, వినయ్, మైథిలి. వీళ్ళు 3 కూడా లింగయ్యకు మొదటి భార్యకు పుట్టినటువంటి పిల్లలు. ఈ క్రమంలో ఆమె చనిపోవడంతో కూడా రెండో పెళ్లి చేసుకున్నారు. రెండో పెళ్లి అవిటిగా ఉన్నటువంటి పరిస్థితి. ఆమె కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన క్రమం. మొత్తానికి 3వ భార్యగా ఈ మౌనికని చేసుకున్నారు. ఈ 3వ భార్యగా మౌనిక వచ్చిన దాదాపు 1 year కంప్లీట్ అయిందంట. ఈ 1 yearలోనే మరి చాలా మధ్యలో అయితే కొద్దిగా అవస్థలు పడినటువంటి విషయంగా చెప్తున్నారు కుటుంబ సభ్యులు. 1 సంవత్సరంలో కూడా మొత్తం కుటుంబం సైతం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా ఆవేదనలో ఉన్నారు కుటుంబ సభ్యులు. ఒకసారి లింగయ్యతో మాట్లాడదాం. లింగయ్య, చెప్పండి, ఎట్లా జరిగింది ఈ సంఘటన? మీరు ఎప్పుడు చూశారు? మీ భార్య పిల్లలతో తీసుకుపోయేటప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను అమలుకి వెళ్ళిన సార్. నేను అమలుకి వెళ్ళిన 7 గంటల లోపు నేను వచ్చినాక ఇంటికాడ ఎవరు లేరు. స్నానం చేసుకున్నా కానీ నాన్న పిల్లలేరి ఏమేది అంటే కల్లా 7 గిన్నెలు ఆనే ఉన్నాయి, అన్నం తిన్నాయి. నేను అమలుకించి వచ్చినాక మళ్ళీ ఊళ్ళో అంతటా పిలిచిన, ఎవరు టీవీ కాడనన్నా, టీవీ ఖరాబ్ అయ్యింది, ఎవరు టీవీ కాడనన్నా కూర్చురేమని నేను లింకిన. మరి వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి పోయినా, బిక్కనూరు పోయి ఆడుకోతే రాలేదన్నారు. ఇప్పుడు ఈ మౌనిక మీ భార్య వాళ్ళది ఏ ఊరు అసలు? షెట్పల్లి, బొల్లారం నుంచి వాళ్ళ అమ్మగారు ఎత్తిచ్చారు అన్నట్టు ఇక్కడికి. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు? బిక్కనూరులో. అక్కడికి ఏమన్నా వెళ్ళిరేమో నన్ను భయపెడతానికి అంటే అక్కడికి కూడా పోయి చూస్తే నా దగ్గరికి రాలేదని వాళ్ళు సమాధానం చెప్పారు. సమాధానం చెప్పేసరికి నేను ఎల్లారెడ్డికి వెళ్ళిన. కొన్ని రోజులు మిరపకాయ తొడిమెలు తీయనీకి పోయింది. అక్కడ పోయి కూడా అడిగిన, ఎట్లా అంటే లేడీస్ అందరు వెళ్ళిపోయారు అంటే మళ్ళీ రిటర్న్ ఆమె కళ్ళు తాగుతుంది. అయితే కళ్ళు దుకాణంలోకి పోయి లింకిన, అక్కడ కూడా లేదు. పిల్లలు అయితే మరి ఆమె అడ్డం పడితే పిల్లలు ఆగమవుతారు అని అక్కడ పోయి కూడా చూసి మరి రిటర్న్ వచ్చి అంతటా వెతికి ఒకవేళ పొద్దున బోర్ కాడికి పోయారు కదా, అక్కడికి సమాధానం ఏమన్నా దొరుకుతుందా అని పైపు దించిరా వేసి రమ్మన్నా. నేను పనికి వెళ్ళిపోయేటప్పుడు పైపు ఎత్తాను ఒకటి, ఆడ పెట్టేసి ఇంటికి రా అని చెప్పిన. అయితే నేను పనికి వెళ్ళిపోయాను. అంటే పొలమా పైప్? అంటే పొలం కాడికి వెళ్ళారు. పొలంలో పైపు అక్కడ ఆడ పెట్టేసిర్రు. ఆయన బట్టలు తీసుకొని వీళ్ళు చెరువుకి వెళ్ళారు. చూసిర్రు, ఇంటికి వచ్చేసి ఎవరు చూడలేదు. నేను పని చేసుకొని వచ్చినాక స్నానం చేసి ఇవన్నీ కథలు చూసేసరికి అయితే చెరువు అంతా తిరిగేసరికి అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా కట్టపొట్టు అంతటా చూసేసరికి నా మోటార్ పెట్టిన జాగాలో పొద్దున పిల్లలు ఎల్లాడుండే, ఆ ఈడికాడికి ఉరుకులాడుండే.
అయితే వాళ్ళ కాళ్ళ అడుగులు చూసిన. ఈ కాళ్ళ అడుగులు చూసేటకల్లా ఈడి కాడికి ఉన్నాయి ముగ్గురి. ఇక్కడ పొలం దగ్గరనే ఉన్నాయి. పొలంలో చెరువాంచు పంటి లోయ కద్ది ఆ అంచు పట్టుకొని లెంకుట పోయిన. లెంకుట పోయినాక ఆడికి పోయేసరికి వెనకకు మరి చూసిన. ఆడ ఎదురుగా చూసేటకల్లా బస్తున్నది సార్. బస్తున్నది అంటే కల్లా సడన్గా కాలువ దుంకి బస్త కాడికి పోయిన. బస్త కాడికి పోయేసరికి నా బట్టలు ఉన్నాయి, వాళ్ళ బట్టలు ఉన్నాయి, పిల్లల బట్టలు ఉన్నాయి, అందరి బట్టలు అందులో ఉన్నాయి. కొన్ని బట్టలు పిండేటి నానబెట్టి చెరువు కట్ట మీద పెట్టారు. వెనక పోయి చూసి ఇట్లా మరి చూసేటకల్లా నాకు చిన్న ఆమె చెయ్యి తలిగింది. జరిగినప్పుడే నా ఫోన్ ఇట్లా సడన్గా పడేసినగా ఏం తగిలిందని గట్టిగా పట్టుకున్నట్టు పట్టుకుంటాకల్లా అట్లనే వదిలేసేటకల్లా ఏమో దాన్ని ఇట్లా వాటి చూసేటకల్లా చిన్న ఆమె బయటకు వచ్చింది. నా పానం తస్సమని. నాన్న చనిపోయింది అని అరుస్తున్నా కట్టపొంటి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా చెరువు కాడికి పోయి వెతుకుతున్నారా? నేను ఫస్ట్ నొక్కొనే పోయినా. అది ఎట్లా అంటే నాకు గుర్తు ఎట్లా వచ్చిందంటే ఆడ చెప్పులు ఇచ్చింది నా చిన్న బిడ్డ. ఆడ గెట్టు మీద ఇట్లా చెప్పులు పెట్టింది. చెప్పులు పెట్టాకల ఇవి నా బిడ్డే చెప్పులు అనుకొని ఇంకా కొద్దిగా ముందుకు పోయేటరికి చిన్న అడుగులు కనబడుతుంది. అబ్బాయి ఇటే పోయిరు అనుకొని ఇక సడన్గా ఉరికినాయి. పిండితే యువతలకి విండొచ్చు, డైలీ ఇంటికాడనే విండేసేది. ఆ రోజు మాత్రమే చెల్లరకెళ్ళి ఇలా అయిపోయింది. ఒక్కరోజు కూడా చెల్లరకెళ్ళలేదు. ఇది చూడొచ్చు. మొత్తానికి పండగ రోజు మరి మొత్తానికైతే ఇప్పటివరకు ఎప్పుడు కూడా చెరువులోకి పోయి బట్టలు విండేది కాదట. మరి ఆ రోజు ఉగాది రోజు బట్టలు పిండాలనిపించిందో ఏమో కానీ మొత్తానికి అక్కడ పోవడము, ఆ పోయిన క్షణం కూడా ఎవరు కూడా లేకపోయిండే ఇంట్లో. వాళ్ళు బయట నుంచి పనిలో నుంచి వచ్చి చూసేసరికంటే పిల్లలు ఎవరు కనిపించట్లేదు, అక్కడ వాళ్ళ భార్య కనబడట్లేదు అని చెప్పేసి వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళి చూసారట. అక్కడ కనిపించకపోయేసరికంటే పొలం వద్దకు ఒక పైపు కూడా ఇచ్చి అక్కడ పొలం దగ్గర పెట్టని చెప్పారట. ఆ క్రమంలో వెళ్ళిందేమో అని చెప్పేసి అక్కడ చూడడము, అక్కడ పిల్లల అడుగులు కనిపించడంతో కూడా ఈ పిల్లలు ఇక్కడెక్కడైనా వెళ్ళారేమో అని చెప్పేసి చెరువు వద్దకు వెళ్ళడంతో అక్కడ బట్టలు కనిపించినటువంటి పరిస్థితి అట. అప్పుడే ఆయన ఒక భయం మొదలైంది. ఆ భయంతో మొత్తం అంతా కూడా వెతికే క్రమంలో కూడా అక్కడ చెరువులకు దిగి కొద్దిగా ఒక అడుగు వేసారో లేదో పాప చేయి తన తండ్రికి తగలడంతో మొత్తం ఒకేసారి షాక్ అయిపోయాడు. మౌనిక మరణం వెనుక అనేక సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. లింగయ్య కుటుంబ సభ్యులైతే వాళ్ళ గురించి చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా దాదాపుగా 1 year కింద అయితే మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి కొన్ని రోజులు సక్రమంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవలు తలెత్తుతున్నాయి. కుటుంబంలో సరిగా ఉండడం లేదు. ఆమె పరిస్థితి కూడా కరెక్ట్గా కుటుంబ సభ్యులతో కలవకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి లింగన్నకు సంబంధించినటువంటి తండ్రి ఉన్నారు, అంటే మౌనిక మామగారు ఉన్నారు. మాట్లాడదాం. ఎట్లా ఉంటుండే కాక ఇప్పుడు ఈ మౌనిక మీతోటి ఎట్లా ఉంటుండే? మరి ఈ పిల్లలతోటి మంచిగా ఉంటుండేనా? మరి ఇప్పుడు 3వ భార్య కదా, ఈ లింగన్నకు 3వ భార్య కదా. సారు ఒక 2 నెలలు 3 నెలలు మంచిగా ఉంది. ఇక వాడికి వెళ్ళి ఉండడం లేదు. పక్తు రోడ్డు పట్టుకొని ఎగబడాలి. రోడ్డు పట్టుకొని వెళ్తే పోవాలి, తండ్రి కొడుకులం తీసుకురావాలి. మమ్మీకి తీసుకురావాలి, ఉంచాలి. ఇక అట్లా 2 రోజులు కాగానే వెళ్ళాలి. వెళితే ఇట్లా వాడి ఎగబడ్డది. ఎగబడి కాలువలో పడ్డది. అంటే కాలువ బురద లేదు, పొదల పడితే నేను బండి వేసుకొని ఇట్లా పోయినా కొడుకు ఈడానికి వెళ్తా వచ్చాడు, నా మనమడు ఈడానికి వెళ్తా వచ్చాడు. ఒక్కళ్ళం వెళ్ళి ఆయన అక్కడ దొరికించుకున్నాం. దొరికించుకుంటే పెద్ద కాలువలో పడ్డది, పొదలతో వచ్చింది. ఇక చుట్టుముట్టు తిరిగినాం. ఆయన మా కొడుకు దగ్గరికి పోయి నాయన ఉన్నది రాయ అన్నాడు. ఆయనతో నేను బండి ఆడ పెట్టినా వెళ్ళి ఆయనతో పట్టుకున్నాం. ఇక పట్టుకుంటే జరుగుతలేదు, మమ్మల్ని దుర్పాస్తుంది. ఇక ఆయనే ఇట్లా పొలాలకు బెదురు కడతారు చూడు, అది చీర తీసినాం. కాళ్ళు చేతులు గట్టినాం. ఇక కట్టి ఆయన ఇంటికాడ ఇడిస పెట్టేస్తే అటు ఇడిస పెట్టి ఇంటికి మేము వచ్చి పండుకున్నాము.
మర్రమాయనకని వచ్చేసింది. పండగ రోజు ఏం జరిగింది? పండుగ రోజు చెప్తాను సారు, మంచిగా ఉన్నాం అందరం, పిల్లలు వీళ్ళ అంత మంచిగా ఉన్నాం. సున్నం వేసుకున్నారు, మంచిగా ఉన్నారు. బట్టలు వింటుకు దిక్కనే మొత్తం బట్టలు అన్నీ ఇక్కడనే వింటుకు ఇటే ఎండేసుకొని అనుకున్నాం. మంచిగానే ఉన్నది. ఉంటే నేనేమన్నా, అమ్మ పిల్లలు తీసుకొని ఇంటికాడ ఉండు, నాకు ట్రాన్స్ఫారం కాడ జర మంది అందరూ ఊరందరూ ఉన్నారు, నేను కూడా ఉండవలసింది అని అక్కడ నేను అక్కడ కూర్చున్నా సార్. అక్కడ కూర్చుండే వరకల్లా అయితే ఇక నేను అక్కడ ఉన్నా. ఇంట్లోకి వచ్చి జాడ జరిసేపు ఉన్నదో ఇక ఆయన పిల్లలు తీసుకుని నేను ఆడ కూర్చున్నా కదా ఎదురుగా, నన్ను చూసింది. ఈడంగా సంధ్యలోకి వెళ్ళి వాడి ఇట్లా వాడి పొలాల్లోకి వెళ్ళి వాడి పిల్లలు తోలుకొని ఈడంగా వీకింది. ఇక ఓలు చూడలేదు. ఇక చెప్పులు ఆడ పొలాలు ఇడిచింది, చిన్నమని పొలాలు ఇడిచింది. ఇక అక్కడనే పోయినట్టు చక్కగా చిల్లరకే తీసుకొని పోయింది. బట్టలు పిండాలి అనుకుంటే ఈయన ఉన్నాయి నీళ్ళు ఏడా ఇంకా యువతలకే ఉన్నాయి. కావాల్సి తీసుకొని పోయి ఎవ్వరు విండని జాగల లోతుల దాంట్లో లోపల పోయి బట్టలు అక్కడ పిండలేదు, ఎండేయలేదు. బట్టలు విండలే, ఎండేయలేదు. అట్లనే పిల్లల బట్టలు అట్లనే ఉన్నాయి, ఆమె బట్టలు అట్లనే ఉన్నాయి సార్. ఇక అందులో దుంకినరా నూకేసిందా సారు దేవునికి గుర్తు కాదు. ఇక కథం అక్కడనే మరణం అయిపోయింది. చిన్నతనాన్నే పెళ్ళి అయింది. 18 సంవత్సరాలకే పెళ్ళి అయింది సారు బాబుది. మేము కళ్ళంపేటకెళ్ళి చేసినాం పిల్లని. ఆమెకు 3 పుట్టిరు పిల్లలు, ఒక మగ పిల్లగాడు, ఒక ఆడపిల్ల. పుడితే వాళ్ళను పుట్టినాక తల్లి చనిపోతే ఆ చిన్న పిల్లలను పెద్దగా చేసిర్రు అయ్యా కొడుకులు. ఇప్పుడు ఈ సంవత్సరం కొలు ఎవరు చేస్తారు ఈ ఊడ్చుడు చేసుడు అని ఇక అనాథలు అయిపోతారు. ఇంటి ముంగట ఆడి మనిషి లేదు ఎట్లా అని ఒక అమ్మాయిని తెచ్చి చేస్తే ఆమె మొత్తం కుటుంబం మొత్తం బీకేసి అనాథలను చేసిపోయింది సార్.